కర్నూలు జిల్లా డోన్లో మున్సిపల్ టెండర్లు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య యుద్ధానికి దారితీసింది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. రాళ్లు కర్రలు ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. 5గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. కర్నూలు జిల్లా డోన్లో మున్సిపల్ టెండర్లు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య యుద్ధానికి దారితీసింది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. రాళ్లు కర్రలు ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. 5గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వివరాలేంటి? కళ్యాణ్, డోన్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఈ ఘర్షణకు టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణకు మున్సిపల్ టెండర్లు వేదికగా మారాయి. డోన్ మున్సిపాలిటీలో ఇవాళ దుకాణాల వేలానికి సంబంధించి టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈ టెండర్లలో వైసీపీ టీడీపీ వర్గీయులు టెండర్లలో పాల్గొన్నారు. అయితే డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వర్గీయులు కేశన్న గౌడ్కు చెందిన వర్గీయులు వైసీపీ వారిని టెండర్ లో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అలాగే టెండర్ లో పాల్గొనే ప్రయత్నంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కేశన్న గౌడ్ వర్గీయులు ఇనుప రాడ్లు కర్రలు రాళ్లతో వైసీపీ వర్గీయుల పైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పోస్ట్ ప్రసాద్, లాల్ బాషా, సుధాకర్, మదన్ అనే వారితో పాటు మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం 4గురిని కర్నూలులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీటిలో 4గురి పరిస్థితి విషమంగా ఉంది. 4గురికి కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయని చెప్పవచ్చు. ఒళ్ళంతా కూడా రక్తసిక్తమైంది. ఈ నేపథ్యంలో డోన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘర్షణ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం ప్రాంతంలో పోలీసులు మోహరించారు. గతంలో జరిగిన ఘర్షణ దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ఇప్పుడు అదనపు బలగాలను అక్కడికి తరలిస్తున్నారు. డోన్ ప్రాంతంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. డోన్ నియోజకవర్గానికి వైసీపీ పిఐసి చైర్మన్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి కేఈ ప్రతాప్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ ఇరు వర్గీయుల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలు మోహరించారు. కళ్యాణ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.